ఆ కథ చదువుకున్నా, ఏమాత్రం 10 చదివానయ్యా. 10 చదివి బైబిలు నేనేం చేస్తాను తెలుసా? బైబిల్ నీ దగ్గర పెట్టుకోవద్దు. పెట్టుకుంటే బైబిల్ పెట్టుకుంటే దెయ్యం రాదని ఎక్కడా లేదు బైబిల్లో. కానీ ఒకటి తెలిస్తే మాత్రం నీకు దెయ్యం రాదు నీ దగ్గరికి. నీకు ఒకటి తెలియాలి, అదేంటంటే బైబిల్లో ఉన్న వచనాలు తెలియాలని. అప్పుడు మార్కు సువార్త 16-17 చదవమంట. అందులో విశ్వసించిన వారి వలన, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవేవనగా నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు అని ఉంటుంది. ఏముంది అక్కడ? నా నామమున దెయ్యములను మీకు పట్టినను ఉందా? ఏముంది? వెళ్ళగొట్టుదురు అని ఉన్నది. మరి నువ్వెందుకు తడుచుకుంటున్నా? నిజమేగయ్యా, ఈ వచనం ఉందా? అదే మార్కు 3:13 ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిలో కొందరు ఏర్పరచుకున్నాడు. 12 మందిని నియమించాడు. అందులో కూడా దయ్యములను వెళ్ళగొట్టడానికి అనుంది, అంతేగాని వాటి దెబ్బకు మీరు పారిపోవటానికి అని లేదు. స్తోత్రం చెప్పు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకును ఆయన వారికి అధికారం ఇచ్చాడు. అందులో అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టడానికి అనుంది. చెప్పు, దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఏంది? 70 మంది వెళ్ళి ప్రకటించి, ప్రభువా నీ నామమున దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి అంటే, సాతాను మెరుపు వల్ల ఆకాశం నుండి కింద పడ్డ చూచున్నాను, ఇదిగో పాములను తెరేళ్లను తోకుటకు మీకు అధికారం ఇచ్చాను, శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. ఉందా లేదా వచనం లూకా సువార్తలో? మరి ఇన్ని వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. నువ్వేమో ఈ వచనాలు ఎరగవు కానీ బైబిల్ మాత్రం తల కింద పెట్టున్నావు. ఎట్ట మంచిది? అందులో వచనాలని నీవు స్వీకరిస్తే అప్పుడు నువ్వు విశ్వాసం పొందుతావు. ఆఖరి మాట, ఎంత దయ్యమైన చేతబడి, చిల్లంగి, బాణామతి, ఇచ్చాటంద, ఉచ్చాటంద, వశి, ఏ విధమైన మాంత్రిక శక్తులైనా, కర్ణపిశాచి తంత్రాలు కావచ్చు. ఈ దయ్యాలకు రకరకాల పేర్లు పెడతారు. తమిళ వాళ్ళు ఒక పేరు పెడతారు, కేరళ వాళ్ళు ఒక పేరు పెడతారు, ముస్లింలు ఒక పేరు పెడతారు. ఎన్ని రకాల పేర్లు ఉన్నా ఇవన్నీ పడద్రోయబడిన దేవదూతలు. వీటన్నిటి మీద నాయకుడు సాతాను. ఈ సాతాను వాటి దురాత్మ సమూహములన్నీ కలువరి శిలువలో యేసు చేసిన బలియాగములో ఇవి ఓడింపబడ్డాయా లేవా? చెప్పండి. ఏ దయ్యాలన్నా మిస్ అయినాయా? కొన్ని దయ్యాలు మిస్ అయినాయి సార్, అవి మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది సార్ అని చెప్తారా? దయ్యాల అధిపతే ఓటమి పాలైపోయాడు. ఎన్ని రకాల దయ్యాలు చెబుతారు మీరు? ఎన్ని రకాల శక్తులు చెప్తారు? వాటన్నిటి మీద ఆయన అధిపతి అయ్యాడు. యేసయ్య శక్తుల మీద అధికారము గలవాడాయన. దయ్యములన్నీ, సాతాను శక్తులన్నీ కలువరి శిలువలో యేసు చేసిన బలియాగము ద్వారా ఓడింపబడ్డాయి. ఎక్కడుంది వాటికి అవకాశం? ఎక్కడుంది వాటికి విజయం? మన మీద ఎంత దాడి చేసినా ఈ ఒక్క సంగతి నీ గ్రహింపులో ఉంటే ఏ దయ్యము కూడా నిన్ను గెలవలేదు. ఎంతమందికి అర్థమైందో ఏమో. ఇవన్నీ ఇని కూడా మళ్ళీ వచ్చాయో, నాకేందో తెగ వస్తుందా ఆ కల్లో అంటారు. వచ్చి ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఎన్ని రకాల దయాల పేర్లు చెబుతావో, శక్తుల పేర్లు చెబుతావో, అన్నీ కూడా కలువరి శిలువలో యేసు చేసిన బలియాగము ద్వారా ఓడింపబడ్డాయి. వాటికి ఇప్పుడు బలము లేదు, మనకు బలముంది. మన బలము యేసు రక్తం. ఓకే, ఇది తెలియకుండా బైబిల్ తల కింద పెట్టుకుంటే మంచిదట్ట? అవునా? ఇవి తెలియకుండా సిలువ చేతిలో పెట్టుకొని ప్రయోజనం ఏంది? కొన్ని మూవీస్లో దెయ్యం ఎంటర్ అవుతుంటే సిలువలు తలకిందులు అవుతుంటాయి, తిరుగుతుంటాయి సిలువలు తలకిందులుగా. దానికి ఒక మ్యూజిక్ పెడతాడు వాడు, హర్రర్ మ్యూజిక్ ఒకటి పెట్టి సిలువలు రివర్స్ అవుతూ ఉంటాయి.
అది ఎంటర్ అవుతుంటే తిరగబడతాయి. వాక్యం లోపల లేకపోతే తిరగబడక ఏం చేస్తాయి? వాక్యం లోపల ఉంటే సిలువ శక్తి ఏంటో నీకు అర్థమైద్ది. నీకు అర్థమైందన్న సంగతి దానికి అర్థమైతే ఇక తుపాకీ కూడా దొరకదు. ఈ విషయం మనకు గ్రహింపు ఉందన్న సంగతి దయానికి అర్థమైందంటే నువ్వు ఉన్న దగ్గరికి రాదది. మనుషుల్లో పట్టి వచ్చినా నువ్వు వాళ్ళంత దూరంలో దాన్ని కనపడగానే ఆహా ఈ వ్యక్తికి మ్యాటర్ మొత్తం తెలుసు, ఇప్పుడు అర్జెంటుగా ఎస్కేప్ అవ్వాలని జంప్ వెళ్ళిపోయింది. అది ఉండదు ఆడ. ఇక ఇది తెలియని వాళ్ళ దగ్గరకు వచ్చి డ్యాన్స్లు వేస్తుంటుంది. వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఏం పేరు, నీ పేరు, ఏడ తెచ్చావు, ఎప్పుడు పట్టావు, ఇవన్నీ. సచ్చినోడు దయ్యం అవుతాడని బైబిల్లో ఒక్క వచనం కూడా లేదు. దయ్యాలు వేరుగా ఉన్నాయి. కాకపోతే చచ్చిపోయిన మనుషుల ఆకారాలని, పేర్లని, అడ్రస్సుల్ని వాడుకొని భ్రమపరిచి మోసగించి మనం వాటిని కనిపెట్టకుండా మనం దన్నుకొని చచ్చేటట్టు చేస్తాయి. అవన్నీ అగ్గిపుల్ల దెయ్యాలు. తెలుసా మీకు? సచిన వాళ్ళ రూపాలని, అడ్రస్సుల్ని, పేర్లని. ఇప్పుడు మన బజార్లో ఒకడు ఏదో ఒక అటెంప్ట్ చేసి చచ్చిపోయాడు అనుకోండి, ఇక ఆడి పేరు అడ్డం పెట్టుకుని ఆ బజార్లో కొంతమందిని ఏడిపిస్తాయి. మొత్తం మ్యాటర్ అంతా చెబుతుంటాయి. నమ్మకేం చేస్తాడు? ఇకేమంటాడు తెలుసు? వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి చచ్చినోడు, మీ ఓడి చచ్చినోడు మా ఓడికి బట్టి అల్లాడిస్తున్నాడు ఏంది అంటాడు. మనిషి చచ్చిపోయి మేము బాధపడుతుంటే నీ గొడవ ఏంది అంటారు వాళ్ళు. గొడవ ఏంది? ఎన్ని చోట్ల తీసుకెళ్ళి వదిలిపెట్టి పోట్లా మీరే తీసుకొని పో. కుక్క పిల్ల సంకలో పెట్టుకొని పోవటానికి. ఇట్లాంటి కామెడీలు జరుగుతాయి. మా ఇంట్లో కూడా జరిగింది, అందుకని చెబుతున్నా. మా అక్కయ్య చనిపోయింది కరెంట్ షాట్ కొట్టి. అమ్మాయి చనిపోయినాక నేను దేవుడిని నమ్ముకున్నా.